తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్లా ఉందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. సంక్షేమాన్ని పాతర వేసే బడ్జెట్గా ఉందని విమర్శించారు. రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు అరాకొరా కేటాయింపులు చేశారని మండిపడ్డారు. 56% ఉన్న బీసీలకు కేవలం 11,000 కోట్లు మాత్రమే కేటాయించిందంటున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చాక మొదటిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇదే అంశానికి సంబంధించి బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, బడ్జెట్ ని చూస్తే ఏమనిపించింది? ఇది హామీల ఎగవేతల బడ్జెట్, ప్రజల్ని మోసం చేసే బడ్జెట్, ఇది సంక్షేమ కార్యక్రమాన్ని పాతరేసే బడ్జెట్ గా ఉన్నది. ఈ బడ్జెట్ లో అప్పుల పాలు చేసే బడ్జెట్, తెలంగాణ దివాళీ తీసే బడ్జెట్ గా ఉన్నది. మరి ఇంత బడాయికి పోయి ఇన్ని వేల కోట్లు, మళ్ళా 71,000 కోట్లు అప్పు తీస్తామని చెప్పి ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చూపకుండా, అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ కూడా మరి చూపించకుండా, ఇచ్చిన హామీలకు బడ్జెట్ అలొకేషన్ చేయకుండా, ఇటు రైతాంగానికి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే దాదాపు 42,000 కోట్లు కావాలా, 18,000 కోట్లు ఇచ్చారు. ఏ రకంగా రైతులకు న్యాయం చేస్తారు? మహిళలకు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, పూర్తిగా మోసం చేశారు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారు. బడ్జెట్లు ఎక్కడ అలొకేట్ చేశారు? అందరినీ మోసం చేస్తే మోసపూరిత బడ్జెట్. సార్, బీసీ కులగణన చేపట్టింది. అయితే కేవలం 11,000 కోట్ల చెల్లింపే కేటాయింపులు చేసింది. పూర్తిగా 56% బీసీలు ఉన్నారనేది నువ్వే చెప్తున్నావు కదా. 56%కి 11,000 కోట్లు ఇచ్చింది. 3 లక్షల కోట్ల రూపాయలు 11,000 కోట్లు ఇచ్చింది. అంటే ఏ రకంగా బీసీలను అన్యాయం చేస్తుంది? కేవలం వీళ్ళు మాటల గారెడి చేసి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ సంక్షేమానికి వీరు పెద్ద బీట వెయ్యలేదు. కేవలం 11,000 కోట్లే ఇచ్చారు. మైనార్టీలకు 3,500, 3,800 కోట్లు ఇచ్చారు. మరి 56% అని చూపిస్తున్నట్టు బీసీలకు ఇవ్వకుండా మీరు వారికి 3,000 కోట్లు ఇచ్చిందంటే మీరు బీసీలు అందులో కూడా మళ్ళీ 10% మైనార్టీలను బీసీలనే పెట్టిరి. మరి అందులో వీళ్ళు లాభపడాలి, ఇంట్లో లాభపడాలి. ఇదేం న్యాయం అండి? ఇది ఎక్కడ బీసీలకు సంక్షేమం అండి? ఇది ఓవరాల్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నట్టు మాట. ప్రధానంగా బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క కేటాయింపులు జరగలేదనేది కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.